హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది రొటీన్ అనాలా, బ్లాగ్ అనాలా, ట్రావెల్ బ్లాగ్ అనాలా, ఏమనాలో నాకైతే తెలియదు, కానీ మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఇవాళ మేమైతే వరంగల్ అయితే వెళ్తున్నామండి. అండ్ వరంగల్కి వెళ్ళే ముందు నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అన్నది మీకైతే చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా నేనైతే బట్టలన్నీ ఉతికేసుకున్నానండి. ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఊరి నుంచి వచ్చాక బట్టలు ఉంటాయి, ఇవి అవి కలిపేసి అయితే నాకు బోల్డ్ అయిపోతాయి అనమాట. ఇంకా అందుకనేసి ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికేసుకున్నాను అనమాట. ఇంకా రాగానే బట్టలు మడతేసేసుకుని చక్కగా ఎక్కడ సదిరేసుకుంటే నాకు అంత పని ఉండదు. ఎప్పుడైనా కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనులు అన్నవి మ్యాక్సిమం అన్నీ కంప్లీట్గా చేసుకుని వెళ్తే మంచిదన్నమాట. ఇంకా బట్టలు ఆరేసాక నేను ఏంటంటే అక్కడ వాటర్ మంచిగా ఉంటుందో ఉండదో, మళ్ళీ డబ్బులతో కొనుక్కుంటాం ఎందుకనేసి నేను వాటర్ అయితే పట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ తినడానికి ఉంటాయి అనేసి ఇగోండి ఇలా అరటిపళ్ళు కూడా పెట్టేసుకుంటున్నాను, దారిలో తినడానికి ఉంటాయి అనేసి. ఇంకా ఈ లోపుగా మా పిల్లలు ఆట సామానం అంతా సదిరేసుకుని ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసుకుంటున్నాను. మనం ఊరి నుంచి వచ్చాక ఒక్క పని కూడా లేకుండా ఇలా కంప్లీట్గా అన్నీ చేసుకుని వెళ్తే ఊరి నుంచి రాగానే మనకైతే పెద్దగా ఒత్తిడి ఉండదండి. చాలా ప్రాణానికి హాయిగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా నైట్ ఉన్న కొన్ని కూరలు ఉంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అంట్లన్నీ కొన్ని ఖాళీ చేసేసుకుంటున్నాను. రాత్రి మ్యాక్సిమం అన్నీ తోమేశాను. ఇంకా పొద్దున కూడా కొన్ని అంట్లు అన్నవి ఉంటాయి కదా, అవి కూడా నేను కంప్లీట్గా తోమేసుకుంటున్నాను అన్నీ ఖాళీ చేసేసుకుని. ఇదిగోండి ఇంకో బాటిల్ ఖాళీది ఉంటే అందులో వాటర్ అయితే పట్టేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవ్వండి అరటిపండు తొక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయల దాంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలాగే ఇవన్నీ చెత్తబొట్టులో వేసేసుకుని చెత్తబొట్టు కూడా పైన పడేద్దామని వచ్చేసాను. అలాగే మొక్కలకు కూడా నీళ్ళు పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక 2 రోజులైతే ఉండము, వీటికి ఫుల్గా వాటర్ అన్నది ఇచ్చుకున్నాను అంటే నేను వచ్చేదాకా కూడా వీటికైతే ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. అందులోనే ఎండాకాలం కాబట్టి కొంచెం మొక్కలకి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కాకపోతే ఇలాంటి క్యాంపులు ఉన్నప్పుడు మాత్రం చాలా మనసు పీకుతూ ఉంటుంది, మొక్కలు ఎలా ఉంటాయి ఏంటా అనేసి. మొక్కలు పెంచుకుంటున్నా, పప్పీస్ని పెంచుకుంటున్నా, వాటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. నాకైతే నిజంగా ఈ మొక్కలను వదిలి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. వాటికి వాటర్ ఉండదేమో ఏంటి అనేసి. ఇంకా అందుకనేసి పైకి వచ్చేసి ఫుల్గా అయితే వాటర్ పెట్టేశాను అనమాట. ఇంకా ఒక 2 రోజుల దాకా వీటికైతే ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇవన్నీ ఇప్పుడు 2 గులాబీలు ఉన్నాయి, అవి అయితే కోసేసుకున్నాను. ఇప్పుడు కిందకు వచ్చేసి అన్నీ సదిరేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను. మా పిల్లల కోసం అనేసి హార్లిక్స్, అలాగే కొద్దిగా షుగర్, అలాగే కాగిన పాలని కొద్దిగా ఇలా వడగట్టేసుకుంటున్నాం. మా పాప కొత్తగా తోరకలు వస్తుంది, అస్సలు తాగట్లేదు అనమాట. ఇంక అందుకనేసి ఇవాళ ఇలా వడగట్టేశాను. టీ మరిగేలోపుగా నేను ఇప్పుడైతే ఈ అంట్లన్నీ సదిరేసుకుంటున్నానండి. టీ తాగేసాము, అలాగే అంట్లు కూడా తోమేసుకున్నాను. ఈ లోపుగా పిల్లలకు కూడా స్నానాలు చేపించేసుకుంటున్నానండి.
ఇంకా పిల్లల స్నానాలు అయిపోయినాయి. మా పెద్ద పాపకైతే పూలు పెడుతున్నాను అనమాట. పైనుంచి కోసుకొచ్చిన సన్నజాజులు అలాగే గులాబీలు కలిపి అయితే తనకి పెడుతున్నాను అనమాట. నాటు గులాబీ ఎంత మంచి పరిమళం వస్తుందంటే అంత మంచి పరిమళం వస్తుందన్నమాట. ఒక్క గులాబీ కోసి గదిలో పెట్టాము అంటే ఆ గులాబీ స్మెల్ అన్నది గదంతా వస్తుంది. అంతలా వస్తుంది నాటు గులాబీ స్మెల్ అయితే. ఒక్క బొమ్మ కోసం ఇవ్వండి ఇద్దరు ఇలా కొట్టుకుంటారనమాట. దానికి ఇవ్వట్లేదనేది దీనికి ఇవ్వట్లేదనేది అనమాట. ఇవ్వండి ఇప్పుడు ఈవిడ వాయించేస్తుంది పిప్పి పిప్పి అంట. ఈ పిన్నిస్తో పూలు పెట్టాలండి కొంచెం టెన్షన్, ఎక్కడ గుచ్చుకుంటుందా ఏంటా అనేసి. టిక్ టాక్స్తో పెడదాము అంటే కనుక అవేమో ఉంచుకోదు, తీసేస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి ఈ పిన్నిస్తులతో కుస్తీ పడాలి పూలు పెట్టినప్పుడల్లా. ఇగోండి ఎలా ఉన్నాయి పూలు, కామెంట్ చేయండి బాగా పెట్టానా లేదా అన్నది. ఇగోండి ఇంకోండి సన్నాయి వాయిద్యారాలు తెగ వాయించేస్తుంది సన్నాయి పిప్పి పిప్పి అంట. ఇంక వీళ్ళకి బొట్టులు పౌడర్లు అవి అయితే రాసేసాను. ఇంక ఇవి అయితే సదిరేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఒక బాక్స్ నిండా బొట్టు పౌడర్స్ అన్నీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అందులో కొద్దిగా దువ్వెన పేస్ట్ అవి వేస్తే ఇవి పెట్టేసుకున్నాను. అలాగే మా వారి మెడిసిన్స్ అలాగే చార్జర్స్ అవి పెట్టుకున్నాను అనమాట. ఎదురుగా మనం పెట్టుకున్నట్టయితే ఏం పెట్టుకున్నాం ఏం పెట్టుకోలేదు అన్నదే ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. ఎదురుగా మాత్రం మనం చదువుకున్నవన్నీ కనపడేలా పెట్టుకుంటే ఓకే. ఇంకొకసారి మనం కారులో పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ చూసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏమైనా మర్చిపోతే మళ్ళీ వెంటనే పెట్టేసుకోవచ్చు. నేను అందుకనేసి అన్నీ ఎదురుగా పెట్టుకుంటాను అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 రోజులు ఇంట్లో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం తాళాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే ముందు ఇలా ధూపం అయితే వెలిగించేసి నేను పెట్టేస్తానండి. దానివల్ల ఏంటంటే మనం ఇంట్లోకి రాగానే మళ్ళీ ఊరి నుంచి రాగానే డోర్ ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ కాకుండా చక్కగా ఈ స్మెల్ అంతా గదంతా ఇల్లంతా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒకసారి ధూపం అయితే వేసి చూడండి. చాలా మంచి అరోమా అయితే వస్తుంది అనమాట. మనం ఇంట్లోకి రాగానే ధూపం వేసిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇగోండి నాకైతే ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళటానికి రీజన్ ఏంటి అంటే మా వారు అక్కడ టెంపుల్ వాస్తు చూస్తానికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే అక్కడ ప్లానింగ్ అది చేయడానికి అనమాట. వెళ్ళే దారిలో నాకు ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది. మనకి బొబ్బస్కాయలు చెట్టుకి కాస్తాయి, కానీ ఇవేంటో తీగలకు కాసినాయండి. చూడండి ఇలా తీగల్లాగా వచ్చి ఎలాడుతున్నాయి అనమాట బొబ్బస్కాయలు. అందుకనేసి ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలా కాయటం అనేది నేను ఫస్ట్ టైం చూసాను. ఇలాంటి చెట్లు మీరు చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. అందుకనేసి ఆ చిన్న క్లిప్ అన్నది యాడ్ చేశాను అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు ఇలాగా రోడ్డు కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్న రోడ్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా మా వారు అందుకనేసి అక్కడ రోడ్స్ అవి చాలా బాగుంటాయి, నీకు నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడికి మనం వెళ్ళలేదు కదా లాంగ్ ట్రిప్ అనేసి ఇంకా ఇలాగా అందరం కలిపి ఒక లాంగ్ ట్రిప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడి నుంచి మనకి వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంటుంది కదా, ఆ టెంపుల్ కూడా దగ్గరే అనమాట.
అది మ్యాక్సిమం వీలైతే అది కూడా విజిట్ చేద్దామనేసి ఆలోచన ఉంది. అలాగే కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా వరంగల్కి దగ్గరలో, ఆ టెంపుల్స్ ఏదైనా ఒకటి విజిట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే వచ్చామన్నమాట. స్వకార్యం స్వామి కార్యం రెండు అవుతాయి అనేసి ఇంకా అందుకనేసి స్టార్ట్ అయ్యాము. ఇగోని చూస్తున్నారు ఈ రోడ్లు అయితే ఎంత బాగున్నాయో. నాకు నచ్చిన చోటలా మీకైతే మ్యాక్సిమం చేస్తున్నాను, చూపిస్తున్నాను. కంటిన్యూగా వీడియో అయితే చూపించాలి అనుకున్నా, మీకైతే పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారనమాట. ఇంకా దానివల్ల నేను ఎక్కువగా తీయలేకపోయాను. ఇద్దరు ఒళ్ళో కూర్చుండడం వల్ల అస్సలు నాకు వీడియో తీయడానికి అవ్వలేదనమాట. అక్కడికి మ్యాక్సిమం నాకు వీలైనంతగా కవర్ అయితే చేశాను అనమాట వీడియోస్ని. ఈ రోడ్డు సైడ్లో ఉన్న చెట్లు కూడా ఏం పిచ్చి మొక్కలు అలాంటివి ఏం లేవండి. బాదం చెట్లు, అలాగేను మనకి చింతపండు చింత చెట్లు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ప్రతిది కూడా యూస్ఫుల్గా ఉన్న మొక్కలే అటు ఇటు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనకి షోగా ఉండటానికి ఉన్న చెట్లు ఉంటాయి, కానీ ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి అన్నీ జామ చెట్లు అలాంటివి ఉన్నాయన్నమాట. ఎక్కడ పనికిరాని చెట్టు అన్నది ఒకటి కనిపించలేదు, అన్నీ యూస్ఫుల్గానే ఉన్నాయి చెట్లు. ఇవన్నీ చూసారుగా ఇద్దరు ఇలా పడుకున్నారు. ఇలా పడుకున్న వాళ్ళతోనే నేను వీడియో తీశాను అనమాట. ఇవాళ ఇద్దరు పడుకున్నారు. ఇంకా మా చిన్న పాపకి ఎండ వచ్చేస్తుంది అనేసి ఇలా దుప్పటి అయితే పెట్టేశాము. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బొగ్గు తీస్తారు కదా, దాని పేరు సింగరేణి. ఓకే, సింగరేణి అన్నమాట ఇది. ఇక్కడ ఇవన్నీ ఒక గనిలో తీసిన బొగ్గంతా వచ్చేసి ఇక్కడ పవర్ ఆఫీస్ అని ఉంటుందంట, అక్కడికి కలెక్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇంచుమించు మాకు ఒక 7 కిలోమీటర్స్ నుంచి మాకుంది. ఇంకా మా వారు చెప్పారు ఇది సింగరేణి బొగ్గు, కానీ ఇక్కడ బొగ్గు ఇలా వెళ్తూ పవర్ ప్లాంట్ కాడ దాకా వెళ్తుంది అంటే ఇంక అప్పటి నుంచి నేను వీడియో అయితే సగం నుంచి తీయటం మొదలుపెట్టా. అంటే ఒక 2 కిలోమీటర్స్ నుంచి అయితే తీసాను అనమాట. 2 కిలోమీటర్స్ అంటే ఇంచుమించు 6 కిలోమీటర్ నుంచి అది అలా ట్రావెల్ అవుతూనే ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేసి. ఇగోండి మీకు పవర్ ఇది కూడా చూపిస్తాను ప్లాంట్. అదంతా ఇక్కడ మొక్కలు కూడా చాలా నల్లగా ఉన్నాయండి. దుమ్మంతా పట్టేసి నల్లగా ఉంటుందంట. మా వారు అన్నారు ఇక్కడి నుంచి వెళ్ళాక కారు కడిగితే మనకి నల్లది బొగ్గుది అలా కారుతుంది అనమాట. మనది బ్లాక్ కార్ కాబట్టి సరిపోయింది, వైట్ కార్ అయితే బ్లాక్ కలర్ వేసినట్టు ఉంటుంది అనమాట అని చెప్పారు మా వారైతే. ఇగోండి చూసారుగా ఇది ఫ్లవర్ ప్లాంట్ అంట. అక్కడి నుంచి కలెక్ట్ అయిన బొగ్గంతా ఇక్కడికి వస్తుంది అనమాట. నాకు నిజంగా ఫస్ట్ టైం చూసాను, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అగోని చూసారా చాలా పెద్ద ప్లాంట్ అనమాట. మీకు ఈ ఫోన్లో ఎలా కనపడుతుందో తెలియదు, కానీ చాలా పెద్దది. నాకు అక్కడికి కార్లో చూసినప్పుడైతే నిజంగా భలే అనిపించింది. ఇవన్నీ ఇక్కడ ఏదో కమ్యూనిటీ లాగా అయితే కడుతున్నారనమాట ఫ్లాట్స్, చాలా బాగున్నాయి. కాకపోతే నాకు ఏంటంటే సగం నుంచి ఫస్ట్ అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి అయితే బాగా కనిపించినాయి. ఇంకా నాకైతే ఫోన్ తీసి ఆన్ చేసేలోపు మేమైతే దాన్ని దాటేసాం అనమాట. ఇంక ఇప్పుడైతే రూమ్కి వచ్చేసామండి. ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. చాలా బాగుంది, చాలా కన్వీనియంట్గా అయితే ఉంది అనమాట. పిల్లలు చక్కగా ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ఇంకా ఇక్కడితో వీడియో అయితే అయిపోతుంది అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ని ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.